షోల్డర్ కాడ పట్టుకొని ఇలా నెక్ కరెక్ట్గా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ పైన అనేది వదిలేసుకొని చూడండి, వదిలేసుకొని ఈ విధంగా మొత్తం ఈ విధంగా నెక్ పెట్టేసుకొని, నేను చూడండి నెక్ కొంచెం పెద్దది వేసినలా మనము కాబట్టి అలా కాకుండా ఈ విధంగా పెట్టుకొని తర్వాత ఈ నెక్ ఎంత ఉందో అంత అనేది మార్కింగ్ అయితే చేసుకుందాము. ఈ విధంగా నెక్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి కరెక్ట్గా ఉంది మనకి. ఒకవేళ నేను నెక్ పెట్టాను అనుకోండి షోల్డర్స్ అనేవి జారిపోతాయి. ఓకేనా, ఇలా పెట్టాను కాబట్టి మనకు షోల్డర్స్ అనేవి జారవు. ఈ బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో అంతే నెక్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు తీసేసి మొత్తం మనమైతే కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ సంఖ దగ్గర చెక్ చేసుకొని కరెక్ట్గా అంటే అట్టే పెట్టేసుకోవాలండి. నాకు ఎక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ కిందికి నేను డ్రా చేసుకొని మళ్ళీ చెక్ చేసుకున్నాను సంఖ. ఈ విధంగా మనం సంఖ అనేది చెక్ చేసుకోవాలి. సరేనా, చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇక్కడ నెక్ కూడా బ్యాక్ పార్ట్ ఇవి కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుం పట్టీకి ఇక్కడ వరకు నేను పట్టి స్టిచ్చింగ్ చేసుకునేడానికి చట్కా అయితే నేను ఇక్కడైతే వేసుకున్నానండి. ఓకేనా.